హాయ్ అండి, వెల్కమ్ టు వాట్ ఇట్ టేస్ట్. సో ఈరోజు మనం వాట్ ఇట్ టేస్ట్లో మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంచిన ఉలవచెరు రెస్టారెంట్కి. మరి ఎక్కడ షెఫ్ మనకి ఎలాంటి రుచులను పరిచయం చేయబోతున్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హలో పండు గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే, ఏంటి ఈరోజు ఏం స్పెషల్స్ చేస్తున్నారు వాట్ ఇట్ టేస్ట్లో? ఈరోజు మనం పెప్పర్ ఆలు ఫ్రై చేస్తున్నాం అండి. పెప్పర్ ఆలు ఫ్రై. ఓకే, అంటే ఇది స్టార్టర్ కింద తీసుకోవచ్చు మనం, రైస్లోకి కానీ స్టార్టర్ కింద 2 in 1గా పనికొస్తుందండి ఇది. సూపర్ సూపర్. పెప్పర్ ఆలు ఫ్రై అంటున్నారు కదా, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. ఆలు, క్యాప్సికమ్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, పెప్పర్, పసుపు, సాల్ట్, గరం మసాలా, టమాటో, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్. సో పెప్పర్ ఆలు ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారా? మరి ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో పండుగ గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తేనా? ఓకేనా. ఓకే, సో పెప్పర్ ఆలు ఫ్రై యాక్చువల్గా మీరు అన్నట్టుగా అది 2 in 1గా మనకి రైస్లోకి అట్ ద సేమ్ టైం అది స్టార్టర్ టైప్లో కూడా తీసుకోవచ్చు అన్నారు కదా. మరి ఈ పెప్పర్ ఆలు ఫ్రై అనేది మన ఉలవచెరు రెస్టారెంట్లో ఎవ్రీడే ఉంటుందా మెయిన్ కోర్స్, లేకుంటే లైక్ ఎప్పుడైనా స్పెషల్స్ టైప్లో ఉంటుందా? రెగ్యులర్గా ఇస్తాము. రెగ్యులర్గా అలా కట్ తీసుకునేటప్పుడు మనకి థాలీలు ఎక్కువగా ఇస్తూ ఉంటాము. థాలీతో పాటు కాకుండా ఈవినింగ్ టైంలో కానీ లేదంటే లంచ్ టైంలో కానీ అలా కట్ టైంలో సింగిల్ పోర్షన్ ఇప్పుడు థాలీలో టేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి అదే పోర్షన్ కావాలి, అదే ఐటెం కావాలంటే కనుక వాళ్ళ కోసం సపరేట్గా చేసి ఇస్తామండి అవి అప్పటికప్పుడు. కొద్దిగా ఆయిల్ వేసి చాలా ఓకే అండి. మనకి ఆల్మోస్ట్ మీరు చెప్పినవన్నీ కూడా ఇంట్లో మనకి ఉండే ఇంగ్రీడియంట్సే. అవును, రెగ్యులర్గా వైట్ పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటే కొంతమంది దగ్గర సమ్ టైమ్స్ ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండవు. సో పౌడర్ చేసుకొని, అవును ఇప్పుడు ఈ పెప్పర్ పౌడర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మనం వాటిని వేయించుకొని పౌడర్ చేసుకోవాలా లేకుంటే డైరెక్ట్ ఇవి పౌడర్ చేసేసుకోవచ్చా? మనకి బ్లాక్ పెప్పర్ ఇంట్లో చేసుకుంటుంటే చాలా ఈజీ అండి. ఎందుకంటే మనం బ్లాక్ పెప్పర్ మన మిరియాలు దొరుకుతాయి కాబట్టి మిరియాలు తెచ్చుకొని డైరెక్ట్గా పౌడర్ చేసుకుంటే కనుక సరిపోతుందండి. వైట్ పెప్పర్ అంటే మనం రెడీమేడ్ షాపుల్లో వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, సో మార్కెట్లోనే తీసుకోవాలన్నమాట వైట్ పెప్పర్ని. ఓకే, సో ఇక్కడ ఆయిల్ కూడా వేడికిపోయింది. కొద్దిగా జీరా అండి, కొద్దిగా గ్రీన్ చిల్లీ, ఓకే, కరివేపాకు, ఆనియన్. బా ఏం ఘాట్ అసలు పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేయంగానే నాకైతే భలే ఇష్టం. వేడి వేడి ఆయిల్లో పచ్చిమిరపకాయలు మంచిగా మజ్జిగ కచ్చేసి అలా వేస్తే ఆ ఘాట్ వస్తుంది, చూశారు? వావ్ కదా, ఎంత బాగుంటుందో, అప్పుడే ఆకలి వేసేస్తుంది మొత్తం. ఓకే అండి. మనం ఇందులో పెప్పర్ అన్నాం కదా, ఇందులో క్యాప్సికమ్ యూజ్ చేసుకుంటున్నామండి. ఈ ఆలుతో పాటు మనం ఈ క్యాప్సికమ్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని డైరెక్ట్గా ఆనియన్ తర్వాత యాడ్ చేసేసుకుంటున్నాం. ఓకే, సో పెప్పర్స్ అన్నాం కాబట్టి లైక్ మనం గ్రీన్ ఈ పెప్పర్ ఒకటే యూజ్ చేస్తున్నాం అనమాట. అవునండి. ఇది వేసిన తర్వాత ఇవన్నీ కూడా మగ్గేదాకా మనం ఫ్రై చేసుకుంటే కనుక ఆలు మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నామండి. ఆలు బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం వేసిన క్యాప్సికమ్ ఏదైతే వేసినామో అది మంచిగా మగ్గేంత మటుకు ఫ్రై చేసుకొని తర్వాత ఆలు యాడ్ చేసుకుంటే కనుక ఆ క్యాప్సికమ్ కూడా ఎక్కడ కూడా పచ్చిగా లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే, సో అంటే ఇప్పుడు ఇందాక ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నారు కదా, మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకోవచ్చా? మన క్యాప్సికమ్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే కండి, ఎందుకంటే మనం ఆనియన్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తేనే మాడిపోతుందని. మనం ఏదైతే క్యాప్సికమ్ వేసుకున్నా తొందరగా ఫ్రై కాదు అది. ఇప్పుడు కొద్దిగా క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే కనుక ఆ టేస్ట్ ఈ క్యాప్సికమ్ కూడా ముక్కలు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకొని బాగుంటుంది. ఓకే, సో మరి క్యాప్సికమ్ ఫ్రై అవ్వాలంటే మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవచ్చా లేకపోతే సాల్ట్ వేసుకోకుండా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలంటారా? ఫ్రై అయిపోతుంది కదండి, ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం సాల్ట్ వేసుకున్నాం. ఓకే, సో వెయిట్ చేద్దాం, మంచిగా ఫ్రై చేద్దాము. చాలామంది అదేంటది ఆనియన్స్ ఫస్టే వేసుకుంటే అవి ఫ్రై బాగా అయిపోతాయి అని చెప్పేసి మొత్తం అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా కొంతమంది కట్ చేసి ఆనియన్స్ వేసుకుంటుంటారు. అలా బాగుంటుందా, టేస్ట్ బాగుందంటారా? అంటే ఫుడ్ లవర్స్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారని. కొంతమందికి పచ్చిగా ఉంటుంది, కొంతమంది ఫుల్ రోస్ట్ అయిపోతే ఇలాగా టేస్ట్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే,
దేంట్లో ఉన్నా సరే ఇలాంటి ఫ్రై చేసే వాటిలో పోపు అనేది మనం యూజ్ చేయము. ఒక జీలకర్ర అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. దీనిలో ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మనకి ఇప్పుడు క్యాప్సికమ్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది, వన్ సైడ్ మంచిగా మగ్గిపోతుంది. ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే కనుక మనం ఫ్రై చేస్తున్నప్పుడు అది పచ్చిగా లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకుండా నీట్గా ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్నామండి. మనకి చిన్న చిన్న పీసులకి ఆలు కట్ చేసుకొని దీనిలో కొద్దిగా పసుపు వేసి వేడి నీళ్ళలో బాయిల్ చేసి పెట్టిన ఆలు దీనిలో యాడ్ చేసేసుకున్నాం. ఓకేనా, ఇందులో మనం కొద్దిగా సాల్ట్, ఓకే ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము, కొద్దిగా చిల్లీ పౌడర్, ఎక్కువ ధనియా పౌడర్ అండి. ఎందుకంటే మనం అవునండి దీనిలో గ్రీన్ చిల్లీ వేస్తున్నాము, అట్లాగే బ్లాక్ పెప్పర్ వేస్తున్నాము, రెడ్ చిల్లీ పౌడర్ను అట్లాగే రెడ్ చిల్లీ కూడా వేస్తున్నాం కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ టైప్లో స్పైసీ అనేది 4 టైప్స్ స్పైసీస్ వాడుతున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకుంటే కనుక మనకి అవన్నీ కరెక్ట్గా గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే పెప్పర్ అలా యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం కారం అనేది ఎక్కువగా వేసుకోకుండా అన్నీ ఈక్వల్గా సమానంగా ఉండేటట్టుగా వేసుకోవాలి. ఓకే, ఇవి చిల్లీ ఫ్లేక్స్ అండి. మన చిల్లీ ఫ్లేక్స్ అంటే మనం రెడ్ చిల్లీని బాగా డ్రై అయిపోయిన రెడ్ చిల్లీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినాం. ఇవి కూడా దీనిలో యాడ్ చేసుకుందాం. అసలు చిల్లీ ఫ్లేక్స్ అనేది తగులుతుంటే మంచి స్పైసీగా టేస్టీగా బాగుంటుంది. అవునండి, ఇలా కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా కొంతమంది కారం వేస్తూ ఉంటారు కదా, అలా మీరు ఇప్పుడు వేసినట్టుగా లైట్గా కారం యూజ్ చేసి రెడ్ చిల్లీస్ కొంచెం మంచిగా కట్ చేసి ఇలా కూడా వేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ అనేది కూడా మనకి చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ఆ రెడ్ చిల్లీ ఆ గింజలు కానీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తింటుంటే ఆలుతో పాటు మధ్య మధ్యలో ఆ ఫ్లేక్స్ తగిలి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చిల్లీ పౌడర్ కన్నా కూడా మనకి 2 టైప్స్ స్పైసీ, ఇప్పుడు గ్రీన్ చిల్లీ వాడుతున్నాం, అట్లాగే బ్లాక్ పెప్పర్తో పాటు ఆ స్పైసీ కూడా తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే కనుక ఒక కొత్త రకం టేస్ట్ అనేది వస్తుంది. సూపర్. ఇప్పుడు పెప్పర్ పౌడర్స్ యాడ్ చేసుకుంటున్నాం. బ్లాక్ పెప్పర్ అండి, సో బ్లాక్ పెప్పర్ పౌడర్ మీరు చెప్పినట్టుగా ఇది ఓన్లీ రైస్లోకి లేకపోతే స్టార్టర్ లాగానే కాదు, ఏమంటారు రోటీస్లో కూడా ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా రోటీస్లోకి చేసుకోవాలంటే కనుక మనం ఏదైతే సైజులో ఆలు కట్ చేసుకున్నామో అవన్నీ కూడా చిన్న చిన్న సైజులో కట్ చేసుకొని ఈ విధంగా చేసుకొని మీరు అన్నట్టు రోటీలో కూడా తీసుకోవచ్చు. ఓకే, కానీ ఏదైనా సరే అసలు ఆలుతో ఏదైనా చేస్తూ ఉంటే ఆలు అనేది మీడియం పీస్ ఇంత సైజ్ ఇదిగా ఇప్పుడు మనం ఎలా అయితే కట్ చేస్తాం ఆ పీస్ ఉంటే ఆ మాత్రం ఉండాలి. అసలు దాని టేస్ట్ అనేది తెలియాలంటే చాలా బాగుంటుంది. అసలు ఆ ఫ్లేవర్ పంటి కింద పడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పెప్పర్ పౌడర్ వేసేసుకున్నాము, ఆల్మోస్ట్ అన్ని యాడ్ చేసేసుకున్నాము. ఇందాక ధనియా పౌడర్ కదా మీరు యాడ్ చేసింది? అవునండి, ధనియా పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసుకున్నాం. మనం డైరెక్ట్ హోల్ జీరా వాడినాం కాబట్టి మనం ధనియా పౌడర్ ఒకటి యాడ్ చేసుకున్నాం. దీనిలో గరం మసాలాలు కానీ ఇట్లాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు. ఓకే, కొత్తిమీరని ఇందులో మనం ఒక 2 డ్రాప్స్ లెమన్ యాడ్ చేయలేదు, లెమన్ ఒకటి యాడ్ చేసుకొని. ఓకే, సో లెమన్ అనమాట. మనం ఇంత స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం పులుపు కూడా తగ్గితే ఆ టేస్ట్ అనేది ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇంకొంచెం కొత్తగా ఇంకొంచెం బాగుంటుంది. అవునండి, మనకి ఇప్పుడు దీనిలో పెప్పర్ అట్లాగే చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ పౌడర్ ఇవన్నీ కూడా గ్రీన్ చిల్లీ ఇవన్నీ కూడా మనకి ఆలుగు పట్టేసుకొని చాలా నీట్గా కనిపిస్తుంది. సో అయిపోయింది కదా, మనం బౌల్లో తీసేసుకోవచ్చు. ఇంకా 1 అవర్ అయ్యవ్వాలంటారు? చాలా సరిపోతుందండి, బౌల్లో తీసేసుకుందాం. ఓకే, కొత్తిమీర పైన గార్నిష్, కొద్దిగా కొత్తిమీర. స్పైసీగా ఉంది కాబట్టి కొద్దిగా లెమన్ కూడా. ఓకే, పెప్పర్ ఆలు ఫ్రై రెడీ అయిందండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ష్యూర్, వేడిగా గుమ్మలాడే పెప్పర్ ఆలు ఫ్రై రెడీ. టేస్ట్ చేసేద్దాం.
సూపర్, చాలా చాలా టేస్టీగా ఉంది, మంచి స్పైసీగా ఉంది నాకు తగ్గట్టుగా. లెమన్ పిండర్ కాబట్టి కొంచెం పులుపులుగా స్పైసీగా టేస్టీగా ఉంది. వాట్ ఏ టేస్ట్ అనిపించింది. సో పెప్పర్ ఆలూ ఫ్రై తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. పండుగను పెప్పర్ ఆలూ ఫ్రై అయితే ఆసమ్, అదిరి